జై స్వరాజ్ టీవీ వారికి ధన్యవాదములు. ఇలాంటి ప్రోగ్రామ్స్ మళ్ళీ మళ్ళీ చేయాలి. క్రికెట్ మీద ఉన్న పిల్లలకు ఉన్నటువంటి ఏదైతే ఆసక్తి ఉందో దీన్ని మీరు జనాలలో తీసుకుపోవడం కూడా చాలా మంచి విషయం. దానికి మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాం. దాంతోపాటు ఇక్కడ మాకు కోచింగ్ ఇస్తున్న ఎస్పీసీఐ అకాడమీ వారికి కూడా ధన్యవాదాలు. ఇక ఈరోజు విషయానికి వస్తే ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ ఇవాళ జరిగే మ్యాచ్ దాదాపుగా 18 సంవత్సరాల తర్వాత ఇద్దరి కళ నెరబోతుంది. ఎవరో ఒకరు ఎవరు నిలబడ్డా ఎవరు గెలిచినా కూడా ఎవరికి నష్టమేం లేదు, ఎవరికి నష్టం జరగాలి లేదు. కాకపోతే ఏంటంటే 18 సంవత్సరాల నుంచి విరాట్ కోహ్లీ ఏదైతే కలగంటున్నాడో దాన్ని మాత్రం నెరవేర్చుకోవాలని ఆర్సీబీ టీంకి అందరం మనస్ఫూర్తిగా సపోర్ట్ చేస్తున్నాం. ఒక 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 దశలో శ్రేయస్ అయ్యర్ కూడా వచ్చినా కూడా ఆయన క్యాప్టెన్సీలో పంజాబ్ గెలిచినా కూడా నష్టమేం లేదు. ఎందుకంటే ఆయన కూడా ఒక వారియర్. విరాట్ కోహ్లీకి అయితే ఎంతైతే వారియర్గా పనిచేస్తాడో, ఓ టీం కోసం కృషి చేస్తాడో, శ్రేయస్ అయ్యర్ కూడా అంతే పట్టుదలతో క్రికెట్ ఆడడంలో కానీ రావడంలో కానీ యాక్సిడెంట్ అయిన తర్వాత కూడా ఆయన రికవరీ కూడా చేసుకొని మళ్ళీ జాతీయ జట్టులో చోటు సంపాదించుకోవడం విషయంలో కానీ అందుకనే ఇవ్వాలి. ఎవరు గెలిచినా కూడా ఎవరు మనస్ఫూర్తిగా ఇలా భారతదేశంలో ఐపీఎల్కి ఉన్న క్రేజ్ అటువంటిది. ఐపీఎల్ వాళ్ళు ఎంతోమంది కుటుంబాలు, ఎంతోమంది గ్రామ స్థాయి నుంచి వచ్చిన క్రికెటర్లు కానీ పేద కుటుంబాలకు వచ్చిన జైస్వాల్ అయితే చాలామంది క్రికెటర్లు ఇంకా వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి వాళ్ళని పైకి తీసుకొచ్చారు. అలాంటి క్రికెటర్లకు ఇలా వెన్నుదనగా నిలిచింది ఐపీఎల్. కాబట్టి దాన్ని ఈరోజు 18 సంవత్సరాల తర్వాత ఎవరు గెలిచినా కూడా కప్పు గెలిచినా కూడా 100% మనం యాక్సెప్ట్ చేయాల్సిందే, చేసి వాళ్ళకి మన మనస్ఫూర్తిగా అభినందనలు తెప్పాల్సిందే. కాకపోతే ఒకటే విషయం ఏంటంటే నేను చూస్తున్నప్పటి నుంచి టెండూల్కర్ తర్వాత యువరాజ్ సింగ్ తర్వాత సెహ్వాగ్ లాంటి వారు, దాంతోపాటు ధోని, రోహిత్ శర్మ, కోహ్లీ ఇలా చాలామంది ప్లేయర్లు ఉన్నారు. కాకపోతే కోహ్లీకి ఇక దాదాపుగా ఇది సీజన్ టు సీజన్ తగ్గిపోయే అవకాశం ఉంది. కాబట్టి కోహ్లీ గెలవడం అనేది అందరం కోరుకుంటున్నాం. బట్ ఎవరు గెలిచినా కూడా ఇండియా గెలిచినట్టే, ఇండియాలో ఐపీఎల్ ఇక బతికినట్టే. ఎందుకంటే 18 సంవత్సరాలతో ఒక కప్పు కొట్టే జట్టుగా నిలబడబోతుంది. దానికోసమనే మేము ఆర్సీబీకి సపోర్ట్ చేస్తున్నాం. ఆర్సీబీ అనేది 100% ఆల్రౌండ్ జట్టు. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అందరు ఫామ్లో ఉన్నారు. మంచి బౌలర్లు ఉన్నారు, మంచి బ్యాట్స్మెన్ ఉన్నారు, ఆల్రౌండర్స్ కూడా ఉన్నారు. ప్రతి ఒక్క 9 మంది ప్లేయర్స్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు తీసుకున్నారంటే నాట్ ఏ జోక్. ఎవరి మీద డిపెండ్ అవుతుంది అన్నట్టు ఒక టీం. దాదాపుగా అందరు ఫిట్లో ఉన్నారు. హ్యాజిల్వుడ్ అయితేనేమి, డేవిడ్ అయితేనేమి, కొత్తగా ఒకటే మ్యాచ్ అయిన తుషారా కూడా చాలా బౌలింగ్ పర్ఫార్మెన్స్ చేసి బెంచ్ కూడా బలంగా ఉందని నిరూపించుకున్నది ఆర్సీబీ జట్టు. దానికి 100% అవకాశం ఉంది. 100% ఇప్పుడు గెలిచే అవకాశం అయితే ఆర్సీబీకి ఎక్కువ ఉంది. కానీ ఎవరు గెలిచినా కూడా క్రికెట్ గెలిచినట్టే ఇండియాలో ఈరోజు అయితే.